అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక ట్వీట్ వేశారు. నిన్న రాత్రి తెలంగాణకు సంబంధించి జర్నలిస్ట్ శంకర్ అంట, అతను కొంతమంది కొట్టారు. సరే, అతను చేసిన నోటు దూల వ్యాఖ్యలు కావచ్చు, లేదంటే గతంలో బీఆర్ఎస్ నాయకుల పైన చేశాడు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ నాయకుల పైన నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. దానికి సంబంధించి మరి ఏం జరిగిందో తెలియదు, కానీ కొట్టడం అయితే గట్టిగానే కొట్టారు. సరే, కొట్టడాన్ని మనం ప్రోత్సహించట్లా, అలాంటి దాడులు ఎవరు చేసినా కానీ తప్పే. దాన్ని తీసుకొచ్చి పోరంబొగ్గడు వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో వేసాడు. ఏమని? జనసేన టీడీపీ అరాచకాలను లేదంటే అనైతిక పొత్తులను ఎండగట్టినందుకంట జర్నలిస్ట్ శంకర్ని ఈ పచ్చమోటా కలిసి కొట్టేశారని చెప్పని వేసాడు. నీ బొత్తికలు సిగ్గు సరిగానే ఉందంటారు మీకు అసలు? మరి అన్నం తింటున్నారో పెంట తింటారో మాకు అర్థం కావట్లేదురా. ఎక్కడ తెలంగాణ, ఎక్కడ ఆంధ్రప్రదేశ్? అసలు వాడిని కొట్టాల్సిన అవసరం మాకే ఉంది. వాడు నోటు తోలేకి ఏదేదో మాట్లాడాడు. సరే, వాడు ఏం మాట్లాడాడు మాకు అనవసరం, మేము చూడడం అడిగి. ఒకవేళ అలా కొట్టాల్సిన అవసరం ఏదైనా ఉంటే మీకే ఉంటుంది. అది అలాంటి ఆలోచనలు, అలాంటి బుద్ధులు మీకు తప్పితే ఎవడికి ఉండవురా. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు చేసే పనులన్నీ కూడా అందరూ చేస్తారని ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇంకా ట్వీట్ చూడండి, అసలు వాడికైనా తెలుసో లేదు ఈ విషయం. ఆ తన్నులు తిన్నవాడికైనా సరే నన్ను కొట్టింది తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు కలిపి నన్ను కొట్టారని చెప్పి వాడికైనా తెలుసో తెలియదు. ఇవి నిర్ధారించేస్తాడు ఇక్కడ. పైగా జర్నలిస్టు పైన దాడి అనైతికం. నిన్న కాక మొన్న అనంతపురం సిద్ధం సభలో ఆ ఏబిఎన్ రిపోర్టరో ఫోటోగ్రాఫరో పాపం పిచ్చగొట్టుడు కొట్టేశారు ఆయన. పాపం భయంకరంగా కొట్టారు. ఈ పంత కందిపోయేలా కొట్టారా. దాని మీద ఒక్క ట్వీట్ వేసేవారు నువ్వు. అసలు ఒక్కటే వాళ్ళు జర్నలిస్టులు కాదా? వాళ్ళు మనుషులు కాదా? పైగా మీ జగన్మోహన్ రెడ్డి సభ అది సిద్ధం సభలో ఏబిఎన్ రిపోర్టర్ని కొడితే దిక్కు మొక్కు లేదు, కానీ ఆడెవడో నోటుదోలతో మాట్లాడుతానట్ట ఈ ట్వీట్ వేసాడు. ఇక్కడ జర్నలిస్టుల మీద దాడులు అనైతికం. ఇలాంటి పనులు అసలు చెయ్యొచ్చా? మరి మీకు పేటీఎం కుక్కలు మీ కార్యకర్తలు చేసింది ఏంట్రా మొన్న? అతను పాపం అనంతపురంలో కాకుండా మళ్ళీ హైదరాబాద్లోకి వచ్చి హైదరాబాద్లో చూపించుకుంటున్న పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో కూడా తెలియదు. ఆ ఏబిఎన్ రిపోర్టర్ అనే ఆయనకి ఎలా ఉందో కూడా తెలియదు. దాని గురించి మాట్లాడం మనం. మన సభల్లో, మన అన్నం నిర్వహించే సభల్లోని ఏబిఎన్ రిపోర్టర్ పైన దాడి చేస్తే దాని గురించి ఏనాడు కూడా మనం మాట్లాడడం. మన అఫీషియల్లో వేయలేదు ఆ రోజున. మరి ఎదవలారా, పోరంబోకి ఎదవలారా, జర్నలిస్టుల పైన దాడులు చేయకూడదు అలాగా అనైతికం అని చెప్పేసి అప్పుడు గుర్తుకు రాలేదా? ఎక్కడో తెలంగాణలో ఏమన్నా కొడితేనంటే తెలుగుదేశానికి, జనసేనకి ఆపాదించేస్తున్నారు ఈ బొగ్గడి. సిగ్గు అనిపించట్లేదు మీ బతులు. ఇంకా ఎక్కడ ఏది జరిగినా కానీ తెలుగుదేశం, జనసేనే. ఇంకలా చెప్పుకొని బతికేస్తామేమో మనం. ఇంకా ఎవడు నోటి దూలకాడు బాధ్యుడు. ప్రతిదానికి మేము బాధ్యుడు అవ్వలేంగా. విమర్శలా చేయాలి. దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఎంతవరకు విమర్శించాలో అంతవరకే విమర్శించాలి. ఇప్పుడు ఉదాహరణకి లక్ష్మీ పర్వతం ఉంది. నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నోటుకు వచ్చింది మాట్లాడుతుంది, రకరకాలుగా మాట్లాడుతుంది. ఆవిడ మాట్లాడడానికి ఆవిడ మాట్లాడిన మాటలు కౌంటర్గా ఆవిడ ఏవైతే మాట్లాడిందో, అంటే ఆవిడ వీళ్ళని అంటుందే ఆవిడ మహిళ కాబట్టి మేము అంటాం. మాటే ఉంటుంది అక్కడ. ఉత్తుపుణ్యాన్ని మేము తిట్టలేం కదా ఎవరిని కూడా. జగన్మోహన్ రెడ్డినో, లేదా లక్ష్మీ పర్వతనో, లేదా రోజానో, కొడాలనో మాకే అవసరం ఉత్తుపుణ్యాన్ని తిట్టడానికి. అలాగే జర్నలిస్టుల పేరుతోనే జర్నలిస్ట్ అని పేరు తగిలిచ్చేసుకొని, వెనకాల తోకొట్టి తగిలిచ్చేసుకొని, ఓ స్క్రీన్ నోట్ కొనేసుకొని చక్కగాను దాని మీద పెద్ద విశ్లేషణ. ఈ నోటుకు వచ్చింది వీడి కోడి బొర్రతో వీడికి తోచిన వల్ల కూడా అక్కడ రుద్దేస్తే ప్రయత్నం చేస్తాడంతే. అక్కడ చెప్పేస్తాడు వీడు చెప్పిందే నిజం. పైగా యదవులందరూ జర్నలిస్టులు. అంటే ఈడని కాదులే, తన్నులు తిన్నవాడని కాదులే, ఆ నన్నం కూడా పాపం ఆడేదో తన్నులు తిని ఆడి బదులు ఆడున్నాడు. ఆయన విమర్శించాలని ఉద్దేశం నాకు లేదు. కొంతమంది పేర్లు చెప్తున్నాను నేను. ఇంకా కొంతమంది బొగ్గలు ఉన్నారు మాకు కూడా ఇక్కడ. ప్రతి యదవ జర్నలిస్టే. ఆడెవడో జాన్గాడు ఎవడో ఆడుకుంటాడో, ఇక్కడ మాకు జర్నలిస్ట్ సాయిగాడు ఒకడు ఉంటాడో. వీళ్ళ కోడి బుర్రతో వీళ్ళ బుర్రలో ఏదైతే ఉందో జనాల మీద రుద్దే ప్రయత్నం చేస్తారు. అక్కడైతే తెలంగాణలో అయితే మరీ ఘోరంలే. ప్రతి ఒక్కడు వ్యక్తిగత విమర్శలే. జర్నలిస్ట్ అని తోక తగిలిచ్చేసుకోవడం, ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం నచ్చకపోతే వానాయకులను దూషించేయడం, లేదంటే బీఆర్ఎస్ నచ్చకపోతే వాళ్ళని దూషించేయడం. విమర్శలు చేతి తిప్పలు ఉండవు కదా. ఎంతమంది జర్నలిస్టులు లేరు, బోలు మంది ఉన్నారు. వాస్తవానికి అది కూడా కాదు. ఇదిగో ఇంకో స్క్రీన్ షాట్ కూడా పెడతాను, తగలాడు. తెలుగు స్క్రైబ్ అంట ట్విట్టర్లో తోటి మిత్రుడు జర్నలిస్ట్ శంకర్పై కాంగ్రెస్ గుండాలు దాడి అని చెప్పేసి వాడేసాడు. కాంగ్రెస్ ఏమో గతంలో బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నాయకులే కొట్టారని చెప్పేసి వాళ్ళు వేస్తారు. సీసీ ఫుటేజీలు ఏమో కొంతమంది ఏమో అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించాడు అందుకు తన్నారని చెప్పేసి వాళ్ళు వేస్తారు. నీకు క్లారిటీ ఉంటుంది, నువ్వు వచ్చి ఇక్కడ తెలుగుదేశానికి, జనసేనకి ఆపాదించేస్తావు. బోకేదవలారా, సిగ్గుచారలేదు మీ బతుకులకి అసలు. ఇలా ఫేక్ ప్రచారాలు, విష ప్రచారాలు చేసుకుంటూ బతికేయడమే మన బతుకంతాను. ఏ రోజైనా మన నిజం చెప్తే తగలడ్డామంటే ఎక్కడైనా కానీ, ఎప్పుడైనా కానీ
బాబాయ్ గొడ్లపోటు కానించి కోడికత్తి దాడి కానించి అన్నీ లెక్కేసుకుంటా పోతే ఏ రోజు కూడా మన నోటంట నిజం చెప్పిన పాపని పోలేదురా. అన్నీ అబద్ధాలే. ఇలా సొలు చెప్పుకొని బతికేంటారు. ఇంకా ఎంతకాలం బతికేస్తారో చూస్తాం.